నాబాలు వంటి విందు ఎవరూ చేయలేరు. వాళ్ళు మాట్లాడనివ్వండి, నా దగ్గర అన్నీ ఉన్నాయి. ఆ మగవాళ్ళు అతని ఆస్తి కాపాడుతున్నారు. గర్వం నిండిన ఇంట్లో శాంతి ఎంత నాజూకుగా ఉందో. ప్రభువా, నాకు జ్ఞానం ప్రసాదించు. దావీదు మనుషులు వచ్చారు, మీ భర్తను అడుగుతున్నారు. వెళ్ళు, సమయం వచ్చినప్పుడు నేను అతనితో మాట్లాడతాను. అంతా బాగానే ఉందా? శాంతి మీకు కాపరులలారా? ప్రభు తన వారిని కాపాడుతాడు. ఏమీ లేదు. మీరు కాపాడుకుంటున్నప్పుడు ఎలాంటి హాని జరగలేదా? మీరు పగలు రాత్రి మాకు గోడలాంటి వారు. ఇప్పుడే చేద్దాం. కానీ నీడల్లో దొంగలు దూకుతుంటాడు. రేపు మనం నబాలుకు సందేశం పంపుదాం. మన దయను ఆయన గౌరవిస్తారు. తినండి, త్రాగండి. మీరా నా గౌరవించిన వాడితో ఏం వ్యాపారం? శాంతంగా ఉండండి అన్నా. మేము డేవిడ్ కుమారుడి జెస్సీ నుండి సందేశం తీసుకొస్తున్నాము. మా ప్రభువైన దావీదు మీ కాపరులను పగలు రాత్రి కాపాడాడు. మీ దగ్గర ఉన్నదేదైనా మాకు ఇవ్వమని కోరుతున్నాము. డేవిడ్ డేవిడ్ ఎవరు? ఈ జెస్సీ కుమారుడు ఎవరు? నా రొట్టె మాంసం నా మాస్టర్ నుండి పారిపోయిన వాయికా ఇస్తానా? ఇది డేవిడ్కు ఇష్టం కాకపోతుంది. ప్రభు, నాకు జ్ఞానం ఇవ్వండి. ఇంత అవమానం! డేవిడ్ వినాలి. సర్వేశ్వరుడు, మేము నబాలును కలిశాం. అతను అన్నాడు, డేవిడ్ ఎవరు? మీరు పారిపోయినవాడని చెప్పాడు. ప్రతి యోధుడు తన కత్తిని ధరించు. డేవిడ్ కోసం, గౌరవం కోసం. దేవుడు ఇలా చేస్తాడు, మరిన్ని చేస్తాడు. అతని ఇంటిలో ఎవరు కాంతి చూడగలరో చూడకూడదు. ప్రభు, ఈ రక్తస్రావం ఆపు. క్షమించను. ఈ రోజు నబాల్ భయం తెలుసుకుంటాడు. తక్షణం ఇవి ఉదయం అవుతకు ముందు డేవిడ్కి తీసుకువెళ్ళు. దేవుడు సహాయం చేస్తాడు. ఒక్కరైనా బతకరు. ప్రభు, శాంతి మాటలు ఇవ్వు.
నువ్వెవరు? ప్రభు, ఈ దోషం నాపైనే ఉంచు. నా భర్త మూర్ఖత్వాన్ని క్షమించు. నిరపరాధులను రక్షించు. నేనెందుకు ఇంత మూర్ఖని కాపాడాలి? ఇవన్నీ స్వీకరించండి. ఈ రాత్రి మీ చేతులపై రక్తం పడకూడదు. నీ జ్ఞానం ధన్యము. ఈరోజు రక్తపాతం నుండి నన్ను నిలిపావు. కరుణ చూపినందుకు ప్రభువు నీకు ప్రతిఫలం ఇవ్వును. ఈ రాత్రి ఇక రక్తపాతం లేదు. దావీదు ఎవర్రా? నేను భయపడాల్సిందేమిటి? అబీగైల్ దావీదుని కలిసింది, మనందరినీ రక్షించింది. ప్రభువా, నీ కృప యుగయుగాలము నిలిచి ఉంటుంది. దావీదు నిన్ను తన భార్యగా కోరుతున్నాడు. అబీగైల్, నీవు ధన్యురాలు.